సీజిఎంలో సెకండ్ సీజిఎం ఉన్నప్పుడు స్కాన్ చేస్తున్నప్పుడు ఏమని వస్తుంది? Arvind, we can start by 11:04, 11:05. షూర్ షూర్ వీ కెన్ డూ. సో మెసేజ్ పెట్టేసాను నేను నాట్ వర్కింగ్ అన్నప్పుడు అందులో మెసేజ్ ఏమైనా వస్తుంది మీరు స్కాన్ చేసినప్పుడు, సో దట్ నేను చెక్ చేసి ఐ లెట్ యూ నో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో అట్లా ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మధ్యలో మెసేజ్ పెడుతూ ఉండండి. సో నేను మధ్యలో కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఓకే. 27 జాయిన్ అయ్యారు కదా. ఓకే. సో ఈరోజు మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గుర్తుంది కదా అందరికీ? ఐడియా ఉందా? ఇంకా సంక్రాంతి వైబ్స్ నడుస్తున్నాయి అందరికీ? నాట్ ఇన్స్టాలింగ్ ప్రాపర్లీ సీజమ్ ఇస్ మిస్. ఓకే. సో సరే, టికెట్ రేస్ చేసండి సేమ్ యాప్ నుంచి ఇన్స్టలేషన్ దీని గురించి అవ్వలేదు అని చెప్పి, ఫిట్ ఇస్ క్రాష్ అగైన్ పెట్టుకోవడానికి రాలేదు అని అంటే అట్లీస్ట్ రీప్లేస్ చేయడానికి. ఓకే. రైజ్ ఇట్ ఫ్రమ్ అగైన్ మీ షుగర్ ఫిట్ యాప్లో నుంచి రేజ్ చేసేసండి, మెసేజ్ పెట్టేసండి అందులో. ఓకే. సో జాయిన్ అవుతున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా ఇంకా మనం టాపిక్తో స్టార్ట్ చేసేద్దాం మెయిన్గా. ఓకే. ఈరోజు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే షుగర్ క్రేవింగ్స్ గురించి. వింటర్లో షుగర్ క్రేవింగ్స్ ఎట్లా అవుతున్నాయి మనకి? ఓకే. హంగర్కి క్రేవింగ్కి డిఫరెన్స్ ఏంటి మళ్ళీ? ఆకలికి అండ్ ఈ క్రేవింగ్కి డిఫరెన్స్ ఏంటి? అసలు దేనికి అవుతుంటుంది ఇదంతా కూడా? ఓకే. సో మెల్లిమెల్లిగా జాయిన్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తూ ఉంటా, జాయిన్ అయిన వాళ్ళకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో డైరెక్ట్గా ఇంకా మనం స్టార్ట్ చేసేస్తే నేను నా స్క్రీన్ ప్రెజెంట్ చేసుకుంటూ ఆ పీపీటీ కూడా ప్రెజెంట్ చేస్తూ ఉంటా. మధ్యలో నేను చెక్ చేస్తూ ఉంటా ఏదైనా మెసేజ్ చేస్తుంటే కూడా. ఓకే. నా సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి, రైట్? ఇక్కడ ఈ రోజు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ మేనేజింగ్ షుగర్ క్రేవింగ్స్ ఇన్ వింటర్. ఓకే. వింటర్లో అంటే చలికాలం మనకి షుగర్ క్రేవింగ్, ఏదైతే తీపి తినాలనిపించే క్రేవింగ్స్ ఉంటాయో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, షుగర్ ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది. ఓకే. ఇందులో కూడా మెయిన్గా మన ఎజెండా ఈ రోజు ఏంటి అని అంటే షుగర్ క్రేవింగ్ అంటే ఏంటి, ఆ షుగర్ క్రేవింగ్ దేని వల్ల మనకి ట్రిగర్ అవుతుంది, దేని వల్ల మనకి స్టార్ట్ అవుతుంది, ఎందుకు వస్తుంది షుగర్ క్రేవింగ్ అనేది. ఓకే. దాని తర్వాత షుగర్ క్రేవింగ్ అంటే ఏంటి, దేని వల్ల వస్తుంది అని అర్థమైపోయింది. ఇది వింటర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఈరోజు? వింటర్లో ఎందుకు ఇంటెన్సిఫై అవుతుంది, ఎందుకు ఎక్కువ అవుతుంది షుగర్ క్రేవింగ్ అనేది, రైట్? దాని గురించి అండ్ ఈ షుగర్ క్రేవింగ్ని మరి షుగర్ క్రేవింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది, వింటర్లో ఎక్కువ అయిపోతుంది షుగర్స్ తినాలనే క్రేవింగ్ అనేది అర్థమైపోయింది. మరి దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది ఈరోజు మనం డిస్కస్ అయిపోయే అజెండా, ఈరోజు టాపిక్. ఓకే. ఇంకా డైరెక్ట్గా మనం షుగర్ క్రేవింగ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే షుగర్ క్రేవింగ్ అంటే ఏంటి, ఆకలికి క్రేవింగ్కి, హంగర్కి క్రేవింగ్కి ఏంటి డిఫరెన్స్, ఏంటి తేడా? ఓకే. ఒకవేళ ఇంట్లో భోజనం చేస్తుంటాం జనరల్గా, మనం అన్నం వండుకుంటాం, లేకపోతే పప్పు ఉంటుంది, లేకపోతే ఏదైనా కూర ఉంటుంది. ఆకలి వేసినప్పుడు మనం తినేస్తాం, అన్నం వేసేసుకుని కూర వేసుకుని పప్పు వేసేసుకుని తినేస్తాం ఆకలి వేసినప్పుడు. కానీ క్రేవింగ్ అనేది ఆకలి వేయకపోయినా సరే మనం తినాలనిపించే కోరిక ఉంటుంది కదా, అది క్రేవింగ్ అనేది. మనం ఆల్రెడీ తినేసి ఉంటాం కానీ మళ్ళీ ఏదైనా తినాలి, ఏదైనా స్వీట్గా తినాలి అనే ఈ కోరిక ఉంటుంది కదా తిన్నాక కూడా, దాన్ని క్రేవింగ్ అని పిలుస్తాం. ఆకలికి కోరికకి ఇది డిఫరెన్స్, క్రేవింగ్కి హంగర్కి. ఓకే. ఇక్కడ కూడా ఈ క్రేవింగ్ దేని వల్ల అవుతుంది, దేని వల్ల అసలు మనకి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే దీంట్లో అది షుగర్ అనేది స్ట్రెస్ వల్ల ఎమోషనల్గా అయి ఉండొచ్చు, మేబీ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి తింటారు చాలా మంది, ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా
ఆల్రెడీ భోజనం చేసిన తర్వాత ఖాళీ కూర్చున్నప్పుడు మధ్యలో ఏదైనా తింటూ ఉంటారు. ఎమోషనల్గా బోర్ కొట్టినప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు మనం తినేస్తూ ఉంటాం. లేదంటే మన బాడీ అడుగుతూ ఉంటది. మన బాడీ అనేది ఎక్కడైతే షుగర్ అనేది తక్కువైపోతూ ఉంటదో, మన బాడీ ఆల్రెడీ ఏదైతే మన బ్లడ్‌లో, మన రక్తంలో షుగర్ ఏదైతే ఉందో, అది వాడుకోలేకపోతుంది ఎక్కడైతే, అక్కడ కూడా మన బ్రెయిన్ అనేది షుగర్‌ని అడుగుతూ ఉంటది. షుగర్ కావాలి, తీపి పదార్థం తినాలి అనేది మన బ్రెయిన్ అడుగుతూ ఉంటది. అక్కడ కూడా మనకి ఈ షుగర్ తినాలి, తీపిగా ఏదైనా తినాలి అనే కోరిక వస్తుంటది. ఓకే. అందులో కూడా మరి ఇది ఎట్లా ఇంపాక్ట్ చేస్తది? ఓకే. కోరికొస్తుంది తినేస్తున్నాం. అది స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే మన బాడీ షుగర్ లో అయిపోయినప్పుడు అయ్యుండొచ్చు, దేని వల్ల అయ్యుండొచ్చు. కానీ ఇది హెల్త్‌కి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది మరి? ఓకే. సో, ఓకే. తినేస్తున్నాం కానీ హెల్త్‌కి ఏం ఇంపాక్ట్ చేస్తుంది అని మాట్లాడుకుంటే మాత్రం, ఎక్కడైతే మనం తీపి పదార్థాలు తింటూ ఉంటామో, ఇట్లా కోరిక పుట్టినప్పుడు మాత్రం, అది స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు ఆర్ బాడీ రిక్వైర్మెంట్ అయ్యుండొచ్చు. ఎక్కడైతే తినేస్తుంటామో, మన బాడీ ఇంకా క్రేవింగ్స్ అడుగుతుంటాయి. ఇంకా అడుగుతుంటది. ఇంకా తీపి పదార్థాలు కావాలి. తినేగానే ఒక దగ్గర చిన్న లడ్డు ఉంటే ఒక లడ్డుతో ఆగం. అది తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటది. రైట్. ఇక్కడ ఎక్కడైతే మనం తీసుకుంటూ ఉంటామో, క్రేవింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటది. మనం ఎక్కువగా తినేస్తూ ఉంటామో, అక్కడ బరువు పెరగటం మెల్లిగా స్టార్ట్ అవుతుంటది. మొదలు పెడుతూ ఉంటాం. ఎక్కడైతే బరువు పెరుగుతుందో, ఎక్కడైతే మీరు ఎక్కువగా తినేస్తున్నారో, ఎక్కువగా బరువు పెరుగుతున్నారో, మిగతా మెటబాలిక్ డిసార్డర్స్ అన్నీ, ఇప్పుడు మీ షుగర్ గానివ్వండి, ఆర్ మేబీ మిగతా హెల్త్ కండిషన్స్ గానివ్వండి, అదంతా కూడా కాంప్లికేషన్స్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒబిసిటీ, ఊబకాయం అని అంటాం కదా! ఎక్కడైతే బరువు పెరుగుతుందో, బరువు మేనేజ్ అవ్వట్లేదో, ఉండాల్సిన బరువు కంటే మనం ఎక్కువైపోతున్నామో, మిగతావన్నీ కూడా స్టార్ట్ అవుతుంటది హెల్త్ రిలేటెడ్‌గా, ఆరోగ్యం ప్రకారంగా. ఓకే. మరి దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనంటే, బ్యాలెన్స్ మీల్. మీ కోచెస్ అందరూ కూడా డిస్కస్ చేస్తుంటారు కదా! మీల్‌లో బ్యాలెన్స్ పెట్టుకోండి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువుండాలి. ఓకే. అండ్ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తుండాలి. మీరు ఫిజికల్ యాక్టివ్‌గా ఉండాలి. ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. ఎక్కువ వాటర్ తాగుతుండాలి. ఓకే. దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి మరి? ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఇది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. అసలు ఫ్యాక్టర్స్ ఏంటి? మరి మీ మీల్‌లో కరెక్షన్స్ ఏం చేసుకోవాలి? ఓకే. అసలు అర్థం కావాలి. మీకు షుగర్ అనేది దేనివల్ల పెరుగుతుంది? ఐ మీన్ ఈ కోరిక తీపి తినాలనే కోరిక దేనివల్ల వస్తుంది అని అర్థం కావడానికి ఏం చేయాలి? అనేది నెక్స్ట్ స్లైడ్స్‌లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇక్కడ కూడా ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి దేనికి మనకి కోరిక పుడుతుంది? తీపి తినాలని కోరిక దేనికి పుడుతుంది? అందులో ఈ పాయింట్స్ ఇందాక చెప్పినట్టు బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్. ఎక్కడైతే మీ బ్లడ్ షుగర్స్ ఓకే ఫ్లక్చుయేట్ అవుతుంటుందో అది చాలా పెరగడం గానివ్వండి, చాలా తగ్గడం గానివ్వండి, ఇక్కడ తిన్నాక మీ సీజం కూడా ఉన్నప్పుడు కూడా మీరు చూసుకున్నట్టయితే ఓకే అట్లా పెరిగిపోయి అట్లే దిగిపోతుంటది. ఎంత తొందరగా పెరుగుతుందో అంత తొందరగా తగ్గిపోతుంది కూడా. రైట్. ఈ ఫ్లక్చుయేషన్ వల్ల ఇది దేనికి అవుతది జనరల్‌గా? మీ ఫుడ్‌లో నుంచి మీ భోజనంలో ఎక్కువ కూరగాయలు లేకపోవడం వల్ల, ప్రోటీన్ లేకపోవడం వల్ల అంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ లేకపోవడం వల్ల అట్లా తొందరగా పెరిగేసి తొందరగా తగ్గిపోతుంది గూడా షుగర్ అనేది. ఎక్కడైతే తొందరగా పెరిగి తొందరగా తగ్గుతుందో, తగ్గే దగ్గర మళ్ళీ మీ బాడీ అనేది అడుగుతుంది. షుగర్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ గావాలి. మీ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తుంటది అదంతా కూడా అంతా. అప్పుడు కూడా మళ్ళీ తినాలి. అందుకే చాలా మందికి, చాలా యూజర్స్‌కి కూడా తిన్న వెంటనే మళ్ళీ ఏదైనా తినాలనిపించే ఆ కోరిక వస్తుంటది. తినగానే మళ్ళీ ఏదైనా స్వీట్‌గా తిందాం. ఇంకొంచెం ఏదైనా తిందాం అనే కోరిక దేనివల్ల వస్తది అనంటే, మన బాడీ అడుగుతుంది. షుగర్ అనేది సరిపోవట్లేదు. ఇంకా కావాలి అని చెప్పి. ఈ మీ బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ సరిపోవట్లేదు. ఎందుకు? ఉన్న గ్లూకోజ్ కూడా వాడుకోలేకపోతుంది మన బాడీ. ఏదైతే బ్లడ్‌లో ఆల్రెడీ ఎక్కువగా ఉంది అందరికి. ఇది వాడుకోలేకపోతుంది మన బాడీ. అందుకే ఎక్స్‌ట్రాగా అడుగుతుందన్నమాట. అప్పుడేం జేయొచ్చు? ఇందాక జెప్పినట్టు ఫైబర్ లేదు, ప్రోటీన్ లేదు అన్నప్పుడు ఎట్లయితే తొందరగా పెరిగి తగ్గిపోతుందో, ఈ తొందరగా పెరిగే, తగ్గేదాన్ని మనం డిలే జేయాలి. మెల్లిగా పెరగాలి. ఎక్కువ సేపుండాలి. తిన్న ఎనర్జీ ఏదైతే ఉందో మీరు తిన్న ఫుడ్ అంతా కూడా. వెంటనే అరిగిపోకుండా స్లోగా అట్లా ఉంటున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి మళ్ళీ కోరికలు రాదు. మళ్ళీ తీపి తినాలి, లేకపోతే ఇంకేదైనా తినాలి అనేది. ఓకే. అట్లాగే హార్మోనల్ చేంజెస్ గురించి మాట్లాడితే మెయిన్‌గా ఇందులో మెన్షన్ చేసింది సెరటోనిన్ అండ్ డోపమైన్ అనేది ఏదైతే ఉందో,
ఇవి 2 మనకి హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. మనం సంతోషంగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఇది. ఓకే. మెయిన్‌గా ఇక్కడ వింటర్ క్రేవింగ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఈ 2 కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎట్లా అనంటే ఎక్కువగా దీనిపైన మనం చేస్తాం. ఎందుకనంటే ఈ 2 హార్మోన్ ఏదైతే ఉందో అది సూర్యుడి వల్ల అంటే కంటిలో నుంచి మనకి ఆ కిరణాలు ఏదైతే పోతుంటాయో అంటే సన్‌లైట్ వల్ల రైట్. మనం చూస్తుంటుంటాం. బ్రైట్‌గా ఎక్కువ మబ్బుగా లేకుండా బ్రైట్‌గా అట్లా సూర్యుడు ఎక్కువ సేపు ఉన్నంత వరకు కూడా మనం బానే మన మూడ్ అనేది ఇదంతా కూడా బానే ఉంటది. హ్యాపీగా ఉంటది మనకి. కానీ ఎక్కడైతే మబ్బులు పడుతూ ఉంటాయో ఇదంతా చాలా మంది అబ్జర్వ్ చేసుండొచ్చు. ఓకే. ఎక్కడైతే మబ్బులు పడుతున్నాయో అక్కడ కూడా కొంచెం లెవ్వాలనిపించదు. లేజీగా ఉంటది. కూర్చునుండాలి. చల్లగా ఉంది. కొంచెం మజ్జుగా ఉండడం. ఓకే. ఈ చీకటిగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడైతే మీ బాడీ అట్లా రియాక్ట్ అవుతుందో దీనివల్ల మబ్బుగా ఉండడం వల్ల ఓకే. మీ సెరోటోనిన్ అండ్ డోపమైన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వాలి. మెల్లి పెంచాలి అట్లా యాక్టివ్‌గా ఉంచాలి దానికి. బ్రెయిన్ అనేది మళ్ళీ ఏదైనా తింటే ఏదంటే రివార్డ్ ఇస్తే ఓకే. ఏదైనా రివార్డ్ ఇస్తే ఈ సెరోటోనిన్ అండ్ డోపమైన్ అనేది పెరుగుతుంది అని చెప్పి క్రేవ్ చేస్తుంటది మళ్ళీ. టీ పదార్థాలు తీసుకోండి. ఓకే. ఎనర్జీ అనేది లేదు. ఇప్పుడు సర్వైవల్ కోసం మళ్ళీ తీసుకుంటూ ఉండండి అనే కోరిక మళ్ళీ పుట్టిస్తూ ఉంటది. అక్కడ కూడా మనం తినేస్తుంటాం. ఓకే. జనరల్‌గా చూసినప్పుడు వర్షం పడుతుంది అనంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏదో బజ్జీలు తినాలి, లేకపోతే వేడి వేడిగా టీ తీసుకోవాలి, కాఫీ తీసుకోవాలి అనే కోరిక వస్తూ ఉంటది చాలా మందికి. వర్షం పడుతుంది అనంటే ఏదైనా వేడి వేడిగా బజ్జీలేసుకోవాలి, లేకపోతే టీ తాగుతూ ఉండాలి వేడి వేడిగా. ఓకే. మెయిన్‌గా ఇది షుగర్ క్రేవింగ్స్ ఉంటూ ఉంటది ఆ టైంలో. అట్లాగే బ్రెయిన్ కెమిస్ట్రీ అనేది కూడా సేమ్. దీనికి సంబంధించిందే అది. చిన్నగా ఏదన్నా ఎప్పుడన్నా మనం ఒక చిన్న లడ్డులాగా లేకపోతే ఏదైనా స్వీట్ ఒక చిన్న ముక్క తీసుకున్నప్పుడు కూడా మనం అది తీసుకున్నాక మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంటది. అంతవరకు మనకి సరిపోదు. రైట్. ఆ సాటిస్ఫాక్షన్ రాదు. తిన్నాక మళ్ళీ తినాలనిపిస్తుంటది. ఇది సేమ్ అట్లే నడుస్తుంటదింక. తిన్నాక ఎందుకంటే సేమ్ ఇదే. అది తిన్నందుకు మనకి ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతది. దీనివల్ల మళ్ళీ ఇంకా తినేస్తూ ఉంటాం. ఓకే. ఏదైతే డోపమైన్ ఉందో ఇందాక మాట్లాడుకున్నట్టు, తీపి తినగానే ఆ డోపమైన్ ఇంకా రిలీజ్ అయిపోయి, అది ఇంకా కావాలి, ఆ తీపి పదార్థం ఇంకా కావాలి అనేలాగా మనకి కోరిక పుట్టిస్తూ ఉంటది. ఓకే. దానివల్ల కూడా మళ్ళీ ఇంకా తినేస్తూ ఉంటాం. ఇంకా తినేస్తూ ఉంటాం మనం. అట్లాగే ఎమోషనల్ కనెక్షన్స్ గురించి మాట్లాడుతుంటే కూడా ఇందాక చెప్పినట్టే ఎక్కువగా సంతోషంగా ఉన్నాం. మనం స్వీట్ తీసేసుకుంటాం. ఓకే. ఏదైనా పండుగున్నప్పుడు ఏదన్నా హ్యాపీ ఏదన్నా ఉన్నప్పుడు కూడా మనం స్వీట్స్ పంచుతూ ఉంటాం అందరికి. రైట్. ఎందుకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నా సరే, ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నా సరే, లేకపోతే ఎమోషనల్‌గా ఎప్పుడన్నా సరే డౌన్‌గా, లోగా ఫీల్ అవ్వడం అంటే ఎక్కువ ఆలోచించుకుంటూ అట్లున్నా సరే, కూర్చుంటున్నా సరే, ఇదంతా కూడా మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం తింటూ ఉంటాం. ఎందుకంటే మన బ్రెయిన్ మళ్ళీ ఆ కోరికను పుట్టిస్తుంటది. తినాలి, ఏదన్నా తీపిగా తినాలి. రివార్డ్ ఇవ్వాలి మనకి మనం. ఆ టైంలో ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు ఆ రివార్డ్ ఇచ్చుకోవడం. ఎక్కువ బాధగా ఉన్నప్పుడు లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవాలి అనేలాగా మన బ్రెయిన్ అనేది అట్లా ట్యూన్ అయిపోయి ఉంటది. అంటే అది అట్లా కోరికను పుట్టిస్తూ ఉంటది. మళ్ళీ తినాలి, తినాలి అని చెప్పి. ఇన్ని రీజన్స్‌లో ఏ ఏదున్నా సరే, అది షుగర్ తక్కువ, ఎక్కువ అయినప్పుడైనా సరే, మీకు సంతోషంగా ఉన్నప్పుడు కోరిక పుట్టైనా సరే, లేకపోతే తినేసిన తర్వాత మళ్ళీ తినాలనిపించడం అయినా సరే, ఏదైనా సరే, మెయిన్‌గా ఇక్కడ మనకి ఎఫెక్ట్ చేసేది మీ అగైన్ మీ క్యాలరీస్ పెంచేసి, మీ షుగర్‌ని పెంచేసి ఇదంతా కూడా. ఇక్కడ వింటర్ అండ్ షుగర్ క్రేవింగ్స్ అసలు దీనికి రెండిటికి సంబంధం ఏంటి అంటే కూడా అదే. అగైన్ బిహేవియరల్ కండిషన్స్. ఇందాక చెప్పినట్టే ఎక్కడైతే చలి పెడుతుంది, వేడి వేడిగా ఏదైనా తీసుకుందాం అగైన్ టీయో, కాఫీయో ఓకే. అట్లాగే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇందాక ఏదైతే డోపమైన్ అని చెప్పానో ఓకే. మీరు తిన్న వెంటనే ఇంకా తినాలనిపించేలాగా. అంటే గ్రెలిన్ అనేది కూడా ఒక హార్మోనే మనకి. ఇక్కడ హార్మోన్స్ గురించి మెయిన్‌గా మాట్లాడితే ఏమవుతుంది? లోపల ఏం జరుగుతుంది మన బాడీలో? రైట్. ఇదంతా మనం మేబీ పట్టించుకోం. ఇదంతా చూడం. మనం అంత గమనించం. కానీ లోపల ఏం జరుగుతుంది అనంటే ఇది. మీ హార్మోనల్ చేంజెస్ ఎక్కడైతే గ్రెలిన్ అంటే ఏం చేస్తది? ఇది ఆకలిని పెంచేస్తది ఈ హార్మోన్. ఓకే.
ఎక్కడైతే ఇది పెరుగుతుందో ఆకలిని పెంచే హార్మోనే పెరుగుతున్నప్పుడు ఇంకా ఆకలి వేస్తుంటది. ఓకే. ఒక చిన్న ముక్క స్వీట్ తినగానే ఇంకా తినాలనిపించే కోరిక పుట్టి మళ్ళీ ఇంకా తినేస్తుంటాం. ఓకే. సో అట్లాగే ఎన్విరాన్మెంటల్ నో పర్స్పెక్టివ్ అయినా సరే సేమ్. ఇందాక సూర్యుడి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, మబ్బుగా ఉంటుంది, మన బాడీ సర్వైవల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే ఇది ఇప్పటి నుంచి కాదు, మనకి వేల సంవత్సరాల ముందు నుంచి. ఓకే. మన మన బాడీలో మన డిఎన్ఏలో అట్లా ఉండిపోయింది ఏంటంటే, పొద్దునంత వరకు అంటే సన్లైట్ సూర్యుడున్నంత వరకు మనం యాక్టివ్గా ఉండాలి, సూర్యుడు లేనప్పుడు బాడీ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి అనేది. ఈ వింటర్లో కూడా ఎక్కడైతే సూర్యుడు ఎక్కువసేపు ఉండడో అక్కడ కూడా అండ్ చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ ఫుడ్ తీసేసుకోవాలి. అది మన స్కిన్ కింద మనం వణుకుతుంటాం, జనరల్గా చలి పెట్టినప్పుడు వణుకుతుంటాం. దేనికి? మన బాడీ హీట్ ప్రొడ్యూస్ చేయడానికి, వేడిని పెంచడానికి వణుకుతూ ఉంటాం మనం. ఇది తగ్గించడానికి మన ఫుడ్, మన బాడీ అనేది, మన బ్రెయిన్ అనేది తినాలి, ఇంకా తినాలి. తిన్నప్పుడు ఆ వేడి ఆ వేడిగా ఉండడం, దీనివల్ల మనకి అట్లా మళ్ళీ తినాలి అనిపించేది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి మనం తినడానికి. వీటిపైన ఫోకస్ చేసుకుంటూ, ఓకే, వీటిపైన ఫోకస్ చేసుకుంటూ దేనికి తినాలనిపిస్తుంది అని చూసుకున్నప్పుడు ఫస్ట్, ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ షుగరీ ఫుడ్ ఆన్ బాడీ అని అన్నప్పుడు ఇది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఏది ఎన్ని రీజన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో. ఓకే. ఎట్లా తీసుకున్నా సరే ఇది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీని. ఓకే. మొదటిగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? బ్లడ్ షుగర్ స్పైక్. తీపి తినగానే పెరిగిపోతుంది. తీపి ఏదైనా సరే షుగరే. అది మీరు ఏ విధంగా తీసుకున్నా సరే. చాలా మంది అంటారు మళ్ళీ చక్కెర వాడట్లేదు, బెల్లంతో స్వీట్స్ చేసుకున్నాను సార్, నువ్వులు అండ్ బెల్లంతో. అంతేనా? చక్కెర ఏం లేదు, ఓన్లీ బెల్లం మాత్రమే. బెల్లం మంచిదే కదా, అంతేనా? బెల్లమైనా, చక్కెరైనా, తేనె తీసుకున్నా, లేకపోతే ఇంకా మిగతా ఏ షుగర్ షుగర్ ఫ్రీ అని చెప్పి దొరుకుతాయి మనకి, పౌడర్ లాగా లేకపోతే టాబ్లెట్ లాగా. ఇట్లాంటిది ఏది తీసుకున్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఒకటే పని. అది ఏదైనా సరే తీపి పదార్థం మనకి మారాల్సింది మళ్ళీ గ్లూకోజ్లోకి తీసుకున్న తర్వాత. ఓకే. అప్పుడు ఈ గ్లూకోజ్ ఏదైతే మీకు తీసుకుంటున్నారో అదే ఫామ్లో అయినా, మళ్ళీ బెల్లమైనా, చక్కెరైనా, తేనైనా, లేకపోతే ఇంకేదైనా సరే తీసుకున్నాక వెంటనే షుగర్ని పెంచేస్తుంది. ఏ తీపి పదార్థమైనా మీకు తీసుకోగానే వెంటనే పెంచేస్తుంది. ఓకే. ఈ షుగర్ పెరిగినప్పుడు మళ్ళీ షుగర్ స్పైక్ అనేది పెరిగినప్పుడు కూడా మీ యావరేజ్ పెరుగుతుంది. అది మీ ఓవరాల్గా రోజు మొత్తంలో రోజువారీగా ఎక్కడైతే మీకు షుగర్ పెరుగుతుందో, అంటే మీ బ్లడ్లో ఉండే షుగర్ పెరుగుతుందో, ఓకే, అక్కడ కూడా మళ్ళీ ఫ్లక్చుయేషన్ వల్ల హెచ్బిఎన్సీ పెరుగుతుంది. అంతా కంప్లీట్గా యావరేజ్ అనేది పెరిగిపోతుంది. అదంతా కూడా మళ్ళీ మిగతా అంతా ఇంబ్యాలెన్స్కి క్రియేట్ చేస్తుంది. ఓకే. దీనివల్ల ఏం చేయాలి మరి? సో ఇట్లా మీకు కోరిక పుట్టినప్పుడు ఏం చేయాలి? మొదటిగా షుగర్ చెక్ చేసుకోవాలి. మీ గ్లూకోమీటర్ షుగర్ ఏదైతే ఉంటుందో వెంటనే అది షుగర్ తక్కువ ఉండడం వల్ల మీకు అట్లా కోరిక పుడుతుందా? లేదంటే ఎన్విరాన్మెంటల్గా మీ ఎమోషనల్గా ఎన్విరాన్మెంటల్గా ఏదైనా చేంజెస్ వల్ల అట్లా అవుతుందా? ఎక్కువ సంతోషంగా ఉన్నారు, లేదు మరి అప్పుడు తినాలనిపిస్తుందా? లేకపోతే ఎక్కువ ఉన్నారు, స్ట్రెస్ అయిపోయింది ఎక్కువగా, దానివల్ల తినాలనిపిస్తుందా? దేని వల్ల అవుతుంది అని ముందు తెలుసుకుంటేనే దానికి మరి ఏం చేయొచ్చు, ఈ షుగర్ పెరగకుండా ఏం చేయొచ్చు అనేది అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలి మరి? మీ గ్లూకోమీటర్తో ముందుగా చెక్ చేసుకోవాలి. ఓకే. చెక్ చేసుకున్నాక అది షుగర్ లో అవ్వడం వల్ల అవుతుంది అని అంటే మీరు చిన్నగా అది పెంచుకోవడానికి అది చిన్నగా మీరు తీసుకుంటే అందులో ఇబ్బంది లేదు. కానీ షుగర్ హైయే ఉంది, అయినా గాని తినాలనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉండాలి మనం. ఓకే. అట్లాగే లాంగ్ టర్మ్ రిస్క్స్ అనేది కూడా, అంటే ఈ షుగర్ అనేది ఎప్పుడైతే మీకు పెరుగుతూ ఉంటదో మనం తీసుకోవడం వల్ల, మధ్యలో చాలా మంది అంటారు అగైన్ స్వీట్ అప్పుడప్పుడు తీసుకుంటున్నాను సార్, కానీ వారానికి 2 సార్లు ఉంటది అంతే. వారానికి 2 సార్లు తీసుకున్నప్పుడు కూడా షుగర్ ఎలివేషన్ అవుతుంది. ఎక్కువగా పెరిగి పెరిగి ఉంటుంది మన షుగర్ అన్నప్పుడు కూడా. అది మెల్లి మెల్లిగా లాంగ్ టర్మ్ రిస్క్‌లకి, ఓకే, మనకి మేబీ వెంటనే ఇది చేయకపోవచ్చు. కానీ రోజువారీగా అట్లాగే ఉంటే మీకు ఆర్గాన్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది అది కార్డియోవాస్కులర్ అయినా సరే ఆర్ ఎనీథింగ్, మీ హార్ట్ రిలేటెడ్‌గా, లివర్ గానివ్వండి, మీ కిడ్నీ గానివ్వండి, ఇట్లాంటి ఆర్గాన్ పైన, దీనిపైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి మనకి. అండ్ ఆల్సో సేమ్ ఇందాక చెప్పినట్టు కూడా వెయిట్ గెయిన్, ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారో అది ఇంకా
అగైన్ మనం మెయింటైన్ చేయలేము అప్పుడు ఆ టైంలో. ఓకే. బరువు ఎక్కడైతే తగ్గాలి అనే గోల్ ఉంటుందో డెఫినెట్గా ఇది కంట్రోల్ చేస్తుండాలి. ఎందుకంటే ఎక్స్ట్రా తినేస్తూ ఉంటాం. తినగానే ఇందాక చెప్పినట్టు రివార్డ్ అడుగుతూ ఉంటుంది మళ్ళీ. ఓకే. డోపమైన్ పెరుగుతున్నప్పుడు, అట్లాగే గ్రెలిన్ ఇందాక హార్మోన్ ఏదైతే పెరిగినప్పుడు మనకి ఆకలేస్తది అని చెప్పాను కదా! సో, అట్లా పెరిగినప్పుడు ఎక్కువగా తినేస్తున్నప్పుడు కూడా బరువు అనేది కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే బరువు తగ్గినప్పుడు, బరువు మేనేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఓవరాల్‌గా మనం ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఓకే. నౌ ఇప్పుడు దీనికేం చేయాలి మరి? ఓకే. ఓకే. సో, ఇందులో పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది అనేది అర్థమైంది. మరిప్పుడు ఏం చేయాలి తగ్గించడానికి? ఓకే. మెయిన్‌గా దీన్ని డిస్కస్ చేస్తే మీ ఫుడ్‌లో మీ డైట్‌లో ఎట్లా చేంజెస్ చేసుకోవాలి? మొదటిగా ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకోండి. బ్యాలెన్స్ మీల్ అని నేర్పించారు కదా మీ కోచెస్ అందరికి కూడా. ఫైబర్ ఎక్కువ ఉండాలి. ప్లేట్ మొత్తంలో సగభాగం నిండా ఫైబర్ ఉండాలి. అంటే వెజిటబుల్ ఉండాలి. ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి. ప్లేట్ మొత్తంలో పావుభాగం తప్పకుండా. రైట్? ఎక్కడైతే ఇవి 2 ఎక్కువ ఉంటాయో అంటే మీల్ ఎక్కడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటదో అక్కడ ఇంకా తినాలనే కోరిక ఉండదు. ఎందుకంటే అది వెంటనే పెరిగి వెంటనే తగ్గించదు. షుగర్ అనేది ఎప్పుడైతే వెంటనే పెరిగి వెంటనే తగ్గుతదో ఇట్లాంటి కోరికలు వస్తుంటాయి. అది వెంటనే పెరగకుండా మెల్లిగా పెంచుతూ ఉంటది. మీ మీ బ్లడ్‌లోకి మెల్లిగా రిలీజ్ చేస్తుంటది. వదులుతూ ఉంటదింకా ఈ గ్లూకోజ్ అనేది. ఎక్కువ సేపు మనం ఆకలి లేకుండా ఉండగలుగుతాం అప్పుడు. ఓకే. నౌ హైడ్రేషన్ గురించి మాట్లాడితే అగైన్ నీళ్ళు గురించి మాట్లాడితే కూడా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండడం. ఓకే. 8-10 గ్లాసులంత వాటర్. అట్లాగే మధ్య మధ్యలో ఈ మనం చక్కెర ఏసేసుకొని టీ తాగుతూ ఉంటాం కదా! టీ, కాఫీ తాగుతుంటాం కదా! దాని బదులు ఈ హెర్బల్ టీ. ఓకే. ఈ గ్రీన్ టీ అని అంటుంటాం. మందార పువ్వుతో మళ్ళీ ఇట్లాంటి టీ గానివ్వండి, మిగతా ఈ కామోమైల్ టీ అని గానివ్వండి, ఇట్లాంటి దానికి మీరు మొదలుపెట్టడానికి స్టార్ట్ చేస్తుండండి. దాని బదులు. ఎక్కడైతే మళ్ళీ టీ తీసుకుంటాం, చక్కెర తీసుకోగానే వెంటనే మళ్ళీ అది పెంచేస్తుంటది. ఇంకా కావాలి అనే కోరిక పెంచేస్తది. దాని బదులు ఇట్లా తీసుకుంటూ ఉండండి. దానివల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఉంటుంటాయి జనరల్‌గా. ఇది కంట్రోల్ చేయడానికి. కోరికని కంట్రోల్ చేయడానికి మెయిన్‌గా. ఎక్కడైనా తీపి తినాలనిపిస్తుంది. ఓకే. అట్లాగే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉండడం. అంటే ఆల్రెడీ ఇంట్లో ఒక బాక్స్ ఆఫ్ స్వీట్ ఉంది. లడ్డూది డబ్బా ఉంది. లేకపోతే గులాబ్ జామ్ ఉంది. డబ్బా పెట్టేసుకున్నారు. అది చూసినప్పుడల్లా కోరిక పుడుతుంది మనకి తినాలని. మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం అది గుర్తుపెట్టేసుకోండి. తీపి పదార్థాలు ఇంట్లో రాకుండా. ఇంట్లో ఉందంటే డెఫినిట్‌గా చాలా మంది నా యూజర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఓకే. సార్ అక్కడ కనిపించింది సార్ కొంచెం తినేస్తున్నాను. ఓకే. అది అవాయిడ్ చేయడానికి, అది తప్పించుకోవడానికి మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. నేను కూరగాయలు గానివ్వండి, లేకపోతే మీ ఇంటి సామాను తెచ్చుకుంటుంటాం గదా ఇంట్లోకి. తెచ్చుకున్నప్పుడు అందులో నుంచి ఇట్లాంటి తీపి పదార్థాలు, లేకపోతే ఇట్లాంటి స్వీట్స్ ఇవి తెచ్చుకోకుండా మనం పెట్టేసుకోవాలి. అది కనిపించట్లేదనుకోండి, తినాలనే కోరిక ఉండదప్పుడు. అప్పుడేమైపోతది, ఆ స్వీట్ డైరెక్ట్‌గా తినే బదులు, దాని బదులు హెల్తీ ఆప్షన్‌కి మనం మారిపోవచ్చు. ఓకే. సో, స్వీట్ డైరెక్ట్‌గా మనం ఆ గులాబ్ జామునో, లేకపోతే లడ్డూవో, లేకపోతే ఏదైనా తీపి పదార్థాలు ఏదైనా స్వీట్ తినే బదులు, ఓకే. అందులోనే ఒక చిన్న ఫ్రూట్ ఏదన్నా, ఓకే. అట్లా తీసుకోవచ్చు. హెల్తీయర్ ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి. అంటే ప్లాన్ ముందు నుంచే చేసుకుంటున్నారు అని అర్థం ఇక్కడ. ఓకే. సేమ్ ఇందాక చెప్పినట్టు. వెయిట్. యెస్. నౌ ఇక్కడ కూడా సెట్ ఎ రొటీన్ అన్నప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు, మీరు ఏదైతే బయట నుంచి తెచ్చుకుంటున్నారో ఇది అవాయిడ్ చేసుకుంటూ, మరి షుగర్ కంట్రోల్ చేయడానికి ఏం చేసేయొచ్చు? మీల్. రెగ్యులర్ మీల్ మీరు స్కిప్ చేసినప్పుడు కూడా మనం మీల్ తినట్లేదు ఈరోజు భోజనం స్కిప్ అయిపోయింది. మధ్యాహ్నం తినలేదు. మధ్యాహ్నం తినకపోవడానికి డెఫినిట్‌గా మళ్ళీ ఆకలేస్తూ ఉంటది. షుగర్ తగ్గిపోతుంది కాబట్టి. అక్కడ మళ్ళీ కోరిక పుడుతుంది. మళ్ళీ తినాలి అనే కోరిక. అప్పుడు ఇంకా తినేస్తూ ఉంటాం. మధ్యలో అట్లా మీల్ వదిలేయకుండా ప్రాపర్‌గా సేమ్ అట్లే ఫాలో చేసుకుంటూ ఉండాలి. మీ పొద్దున భోజనమైనా సరే, మధ్యాహ్నమైనా, రాత్రైనా సరే మధ్యలో అది ఇంక్లూడ్ చేసుకుంటూ, మధ్యలో కూడా చిన్న చిన్న స్నాక్. ఓకే. అట్లా ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఉండేది. ఓకే. అట్లాంటి స్నాక్ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. అట్లాగే ఈ అపెటైట్ కంట్రోల్ అంటే ఆకలిని తగ్గించేలాగా మధ్యలో చిన్న చిన్నగా ఇంక్లూడ్ చేస్తుండడం. ఎక్కువ తీపి పదార్థాలు కాదు మళ్ళీ అందులో.
ఓకే. అప్పుడు కూడా ఇది కంట్రోల్ చేయొచ్చు మనం. అండ్ తిన్నప్పుడు కూడా మైండ్ఫుల్ ఈటింగ్ అని అంటే ఏంటి? తిన్నప్పుడు కూడా ఇది తినకూడదు అసలు కంప్లీట్గా మానేసేయాలని కాదు. కానీ తీపి తినాలనిపించినప్పుడు దానికి హెల్తీ ఆప్షన్ ఏంటి? ఇందాక చెప్పినప్పుడు డైరెక్ట్గా స్వీట్ తినకుండా ఇప్పుడు తీపి తినాలనిపించింది, దాని బదులు మీరు చిన్న పోర్షన్లో స్వీట్ తినేలాగా. ఒకవేళ ఏదైనా పండుగ వచ్చిందో లేకపోతే ఏదైనా తినాలి అనే ఆ పొజిషన్ వచ్చింది, ఆ పరిస్థితి వచ్చింది, అప్పుడు చిన్నగా తీసుకోవాలి. తినాలనిపించినప్పుడు కూడా చిన్నగా తీసుకుంటూ దాంతో పాటు మీరు ఎప్పుడైతే స్వీట్ తీసుకుంటుంటారో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి దాంతో పాటు. ఓకే. ఇంత ఎగ్జాక్ట్. ఓకే. పలుకులు అంటాం కదా జనరల్గా మనము పప్పులు. అంటే ఇప్పుడు బాదాం కానివ్వండి, లేకపోతే గింజలు, పుచ్చకాయ గింజలు. ఓకే. ఇట్లాంటివి ఆ స్వీట్తో పాటు ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఫ్యాట్స్ ఎక్కడైతే దాంతో పేర్ చేస్తారో దాంతో తీసుకుంటారో ఇదొక హెల్దీ ఆప్షన్ అయిపోతుంది. ఓకే. దీంతో స్పైక్ వచ్చేది కూడా కంట్రోల్ చేస్తుంది అది. అండ్ ఎప్పుడన్నా సేమ్ ఇట్లా తీపి పదార్థాలు తినాలనిపించినప్పుడు కూడా హెల్తీ ఆప్షన్ అంటే ఒక ఫ్రూట్ తీసుకునేలాగా ఇట్లాంటి చాయిస్ అనేది మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. అది తీపి పదార్థాల వైపు వెళ్ళకుండా. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్. మేనేజ్ స్ట్రెస్ అనేది కూడా ఇందాక అగైన్ చెప్తున్నప్పుడు ఎక్కడైతే మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుందో అక్కడ మనకి క్రేవింగ్ అవుతుంటుంది, తినాలని కోరిక పుడుతూ ఉంటుంది. అప్పుడు కూడా మీరు దీన్ని మెడిటేషన్తో, యోగాతో తినాలనిపించిన వెంటనే వెంటనే వెళ్ళి తినకుండా అట్లా కూర్చుని మీరు యోగాను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉండండి. ఓకే. దాంతో మెల్లిగా ఈ కోరిక అనేది తగ్గుతూ ఉంటుంది. ఎక్కడైతే కోరిక తగ్గుతుందో, మీకు తినాలనిపించే కోరిక తగ్గుతుందో ఇంకా తినకుండా ఆపేసినప్పుడు షుగర్ ఆటోమేటిక్గా మళ్ళీ కంట్రోల్ వస్తుంటుంది. లేదంటే మధ్యలో తీసుకోగానే మళ్ళీ మధ్యలో నుంచి పెరిగిపోతుంటుంది. ఎక్కడైతే పెరిగి తగ్గే మధ్యలోనే మళ్ళీ ఏదైనా తీసుకోగానే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ అవ్వదు. ఇది కూడా ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకా. అట్లాగే మీ నిద్ర కూడా. ఓకే. ప్రాపర్‌గా 7-8 గంటల వరకి నిద్ర, మేలుకు రాకుండా రాత్రి నిద్ర మళ్ళీ, మధ్యాహ్నం గాదు. ఓకే. ఇదెప్పుడైతే మీరు ప్రాపర్‌గా పెట్టేసుకుంటారో, పద్ధతిగా మీరు 7-8 గంటలు నిద్ర రాత్రి. ఎప్పుడైతే నిద్ర లేకపోతుంటూ ఉంటదో, అక్కడ కూడా సేమ్ ఇదే జరుగుతూ ఉంటది. ఈ మీ మూడ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటది. అక్కడ కూడా ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇది చేంజెస్ అవుతూ ఉంటది కాబట్టి, మారుతూ ఉంటది కాబట్టి కూడా, అక్కడ కూడా సేమ్ అదే కోరిక నడుస్తూ ఉంటది. మీకు మళ్ళీ తినాలి, తినాలి, తీపిగా తినాలి అనేలాగా. సో, దీనిపైన కూడా ఎక్కువగా చేసుకుంటూ అండ్ ఏదైతే తింటున్నారో దాన్ని కూడా ఎక్సర్‌సైజెస్‌లో ఖర్చు పెడుతూ ఉంటూ. మీరు తీసుకుంటున్నారు ఓకే. దానికి ఖర్చు కూడా పెట్టాలి గదా! ఓకే. ఎప్పుడైనా తినాలనే కోరిక పుట్టినప్పుడు లేసి అట్లా వాకింగెళ్ళిపోండి. ఓకే. దీనికి ముందు ఇందాక చెప్పినట్టు మీరు చెక్ చేసేసుకొని లో షుగర్ అవ్వట్లేదు, దానివల్ల తినే కోరిక రాకపోతే మాత్రం మీరు లేసేసి ఓకే. అట్లా మెల్లి ఒక 5 నిమిషాలు వాకింగెళ్లి రండి. ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండండి. ఈ కోరిక తగ్గించుకోవడానికి, ఆ క్రేవింగ్ అనేది ఏదైతే మూడ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మెయిన్‌గా. మీ ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, మీ కోరికని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైతే తీపిది దీంట్లో ఎక్సర్‌సైజ్ అనేది చాలా హెల్ప్ చేస్తది మనకి. ఓకే. ఏ చిన్న ఎక్సర్‌సైజ్ చేసినా సరే పర్లేదు. మీరది ఇంక్లూడ్ చేస్తూ ఉండండి మెయిన్‌గా. ఓకే. హెల్తియర్ స్వాప్స్ ఇందాక చెప్పినట్టు. ఎక్కడైతే మీకు తీపి తినాలనిపిస్తుందో ఇట్లాంటివి బాదం పలుకులు, లేకపోతే ఏదైనా ఫ్రూట్ తీసుకుంటూ ఉండడం. వీటి 2 కంబైన్ చేసుకొని తీసుకుంటూ ఉండడం. పలుకులతో పాటు ఫ్రూట్ ఏదైనా పళ్ళు. ఓకే. చిన్న పోర్షన్‌లో అట్లా తీసుకుంటూ ఉండడం. ఓకే. ఇట్లాంటి హెల్తీయర్ ఆప్షన్స్ ఎప్పుడైతే మీకు హెల్తీగా ఉండే ఆప్షన్స్ ఏదైతే తీసుకుంటుంటారో అప్పుడు కూడా కోరిక అనేది ఆల్రెడీ తీసుకుంటుంటారు. ఇందులో నుంచి ఇంకా పోషకాలు వస్తున్నాయి రిటర్న్‌గా. స్వీట్ తీసుకునేటప్పుడు అందులో ఏం పోషకాలు లేవు. ఓన్లీ షుగర్ పెంచేస్తుంది అంతే. ఇందులో నుంచి ఎక్స్‌ట్రా ఏదైతే పోషకాలు వస్తున్నాయో అది కూడా మీకు బెనిఫిటే మళ్ళీ. ఇందులో నుంచి హెల్తీ ఫ్యాట్స్ గానివ్వండి, అందులో నుంచి వచ్చే ఫ్రూట్స్ నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ గానివ్వండి, ఫైబర్ గానివ్వండి. ఓకే. అట్లా స్వాప్ చేసుకుంటూ ఉండండి. ఏదైతే మీ ఆప్షన్స్ ఉన్నాయో. ఓకే. సేమ్ ఇక్కడ కూడా ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మాట్లాడినట్టు ఎక్కడైతే తింటూ ఉంటారో, ఎక్కడైతే మీరు తీసుకుంటూ ఉంటారో, ఆ కోరిక వల్ల పెరుగుతూ ఉంటది. తినాలనిపించే కోరిక ఇంకా పెరుగుతూ ఉంటది. అక్కడ మీరు దాన్ని మీ ఫుడ్ నుంచి, ఎక్సర్‌సైజ్ నుంచి, ఈ యోగా నుంచి ఎక్కడైతే అది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటారో అక్కడ ఈజీగా మనకి అది కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చేస్తుంటది. అంటే శక్తి వచ్చేస్తది మనకి కంట్రోల్ చేసేంత. ఓకే. నౌ ఇక్కడ ఈ 3 స్ట్రాటజీస్ అనేది, ఈ 3 ఐడియాస్ అనేది తప్పకుండా వర్క్ చేస్తది ఏంటి అనంటే, ఇందాక చెప్పినట్టు తినాలనిపిస్తుంది ఏదన్నా, లేసి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు వాకింగ్‌కెళ్ళిపోండి. లేదంటే
మీరు తినాలనిపించే కోరిక పుట్టినప్పటి నుంచి ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి, ఆగండి. నిజంగా తినాలనిపిస్తుందా? లేకపోతే మూడ్ బాలేదు కాబట్టి, లేకపోతే ఎక్కువ సంతోషంగా ఉన్నారు కాబట్టి, ఖాళీగా కూర్చున్నారు కాబట్టి ఆ కోరిక వస్తుందా? ఒక 15 నిమిషాలు ఆగి, అప్పుడు మీకు అర్థమవుతుంది జనరల్‌గా. ఆ కోరిక అనేది ఉండదు. ఈ 15 నిమిషాల్లో మీరు ఆలోచించినప్పుడు. దేనివల్ల వస్తుంది? ఇప్పుడు షుగర్ తీసుకుంటే మరి షుగర్ ఏం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు షుగర్ ఎంతుంది మీరు చూసుకున్నప్పుడు గ్లూకోమీటర్‌లో. ఓకే. ఇదంతా రెగ్యులర్ మానిటరింగ్ అందుకే ఉండాలి. మీ గ్లూకోమీటర్ రీడింగ్ ఎప్పుడైతే మీరు మానిటర్ చేస్తూ ఉంటారో, మీరు చెక్ చేసుకుంటూ ఉంటారో, ఇదంతా కూడా అర్థమవుతూ ఉంటది మీకు. దీన్ని బట్టి మీరంతా కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. అది ఎంత కోరికని ఆపుకుంటూ ఉండొచ్చు. అది సేమ్ హెల్తియర్ సబ్స్టిట్యూట్ ఇందాక చెప్పినట్టు. పెరుగు, జనరల్‌గా పెరుగులో ఈ ఫ్రూట్ అనేది కలిపేసుకొని తినడం. లేకపోతే పీనట్ బటర్. ఓకే. పీనట్ బటర్ కూడా మనం హెల్తియర్ ఆప్షన్ లాగా పెట్టేసుకోవచ్చు. నట్స్ ఏదైనా నట్స్ కూడా తీసుకుంటుండొచ్చు అందులోనే ఏసేసుకొని. ఇట్లాంటి హెల్తీ ఆప్షన్‌కి స్ట్రెస్ అనేది మీది మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ. స్ట్రెస్ ఎక్కడైతే అవుతుంది? యోగా మెడిటేషన్‌తో మేనేజ్ చేసుకుంటూ ఈ క్రేవింగ్స్ అనేది కంట్రోల్ చేసేయొచ్చు. ఓకే. నౌ ఇది మీ క్రేవింగ్ గురించి. వింటర్‌లో మెయిన్‌గా అయ్యే క్రేవింగ్ గురించి ఏదైతే మనకి వింటర్‌లో అయ్యే క్రేవింగ్ కంట్రోల్ చేయడానికి ఇదంతా డిస్కస్ చేసాం ఈరోజు. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగేయొచ్చు. ఏదైనా మాట్లాడాలనుకుంటే, లేకపోతే ఇంకేదన్నా అడగాలనుకుంటే. ఓకే. సో, దాని గురించి మనం ఇంకా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, అర్థమైంది కదా అందరికీ? ఫ్రూట్ అన్నప్పుడు కూడా ఫ్రూట్ అన్నప్పుడు జనరల్‌గా ఎనీ ఫ్రూట్ అగైన్ మీరు యాపిల్ తీసుకోవచ్చు అందులో, ఆరెంజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ అగైన్ అంటాం కదా! మనం ఆరెంజో, కివీయో ఇట్లాంటివి. డ్రాగన్ ఫ్రూట్ ఇంక్లూడ్ చేస్తుండండి. బెర్రీస్ ఇంక్లూడ్ చేస్తుండండి అవైలబుల్ ఉంటే. ఓకే. కొంతమందికి ఈజీగా దొరికేస్తాయి ఈ బెర్రీస్ అనేవి ఇవంతా కూడా. కొంతమందికి మేబీ ఆప్షన్స్ దొరకదు. ఆ టైంలో ఈ యాపిల్ గానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి ఈజీగా దొరికే ఫ్రూట్. అట్లా తీసుకుంటుండండి చిన్న పోర్షన్‌లో. ఓకే. నా దగ్గర ఒక చిన్న పోర్షన్ సైజ్ ఇక్కడ ఈ చిన్న కటోరీ కూడా ఉంది. ఓకే. ఇట్లాంటి కటోరీ అంత మీరు తీసుకున్నా సరిపోద్ది. ఫ్రూట్ అన్నప్పుడు కంప్లీట్ మొత్తం ఫ్రూట్ కాకుండా ఇట్లా కటోరీ అంత దాంట్లో మీరు చిన్నగా కట్ చేసేసుకొని తీసుకుంటే దట్ ఈస్ గుడ్. ఓకే. ఇది కనిపిస్తుంది కదా అందరికి చిన్న కటోరీ. ఓకే. సో, అట్లా పెట్టేసుకోండి. ఫ్రూట్ అన్నప్పుడు కూడా హెల్తీయర్ ఆప్షన్స్‌కి స్విచ్ చేయడానికి. ఓకే. సో, అందరికి అర్థమైంది కదా ఇప్పుడు? కోరిక ఎప్పుడైతే పుడుతుందో మనకి, ఓకే. కోరిక పుట్టినప్పుడు తినాలనిపిస్తూ ఉంటది. ఆ కోరికను కంట్రోల్ చేసుకోవడానికి మనం ఒక 15 నిమిషాలు ఆగి, వెంటనే కోరిక రాగానే ఇప్పుడు టీ తినాలని ఉంది. దాన్ని ఆపేసి ఒక 15 నిమిషాలు ఆపి, వెంటనే షుగర్ చెక్ చేసుకొని, అది దేనివల్ల వస్తుంది కోరిక అనేది? ఎమోషనల్‌గా ఖాళీగా కూర్చున్నందుకు, లేకపోతే ఎక్కువ సంతోషంగా ఉన్న స్ట్రెస్ వల్ల అవుతుందా? లేకపోతే నిజంగానే బాడీ షుగర్ లో ఉండడం వల్ల అడుగుతుందా? అదంతా మనకు అర్థమైపోతది. ఎప్పుడు మీరు చూసినప్పుడు మాత్రమే. గ్లూకోమీటర్‌లో చూడగానే మీకు అది అర్థమైపోగానే, అప్పుడు తీసుకోవాలా? అసలు ఆ టైంలో అది అవసరమా? అండ్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేను తీసుకోవాలన్నా సరే, నా దగ్గర హెల్తీ ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓకే. సో, నౌ మిగతా ఇంకేదన్నా ఉంటే కూడా మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. ఓకే. సో, 65 మంది ఉన్నారు గదా! ఇప్పుడు ఓకే. సో, అందులో కూడా మీకేదన్నా అడగాలి అనిపిస్తున్నప్పుడు కూడా, ఏదన్నా ఉన్నప్పుడు కూడా నాకు కమెంట్ దాంట్లో అగైన్ మెసేజ్ దాంట్లో నాకు మెసేజ్ పెడుతుండండి. సో దట్ ఇందాక లీలా గారు అడిగారు ఫ్రూట్ అని చెప్పి. ఓకే. అట్లా మీకేదైనా ఉన్నా కానీ మీరు అడిగేస్తూ ఉండండి. సో దట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. దీని గురించి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హెల్తీ ఆప్షన్స్ అన్నప్పుడు ఏదైనా ఆప్షన్స్ కావాలా మీకు? అనేది కూడా. ఓకే. సారథి గారు, జనయ్య గారు, శ్రీరాములు గారు, క్రాన్‌బెర్రీ, లక్ష్మి గారు ఓకే. సో, బెర్రీస్ ఏదైనా సరే, అది ప్యాకేజ్డ్ ఫుడ్ లాగా కాకుండా ఫ్రెష్‌గా ఉంటే దట్ ఈస్ గుడ్. ఎందుకంటే క్రాన్‌బెర్రీ డ్రైడ్ గాకుండా. డ్రై చేసినప్పుడు ఏం చేస్తారు ఇట్లాంటివి డ్రైడ్ క్రాన్‌బెర్రీ అని దొరుకుతాయి మనకి. ఇందులో అది ఎక్కువ రోజులు ఉండడానికి, నిల్వ ఉండడానికి అందులో మళ్ళీ షుగర్ సిరప్ అంతా ఏసేసి దాన్ని డ్రై చేసేస్తారు. ఫ్రూట్ అనేది ఫ్రెష్‌గా ఉంటే దట్ ఈస్ గుడ్. అట్లా తీసుకోవచ్చు ఎనీ ఫ్రూట్. ఇప్పుడు మీరు క్రాన్‌బెర్రీ పెట్టినట్టు కూడా. అరటిపండు తినవచ్చా? సో, అగైన్ అరటిపండు కూడా అంతే. ఒకవేళ అరటిపండు తీసుకోవాల్సొస్తుంది. ఆప్షన్ చూడండి. అరటిపండు మాత్రమే ఉందా? లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్ ఉందా? ఓకే. అరటిపండు మాత్రమే ఉంటే సగం తీసుకోండి సరిపోద్ది. ఓకే. సగం ఫ్రూట్ తీసుకోండి. దాంతో పాటు
అంత పిడిగడంత కంప్లీట్ నిండుగా బాదు. మనం అట్లా టైట్‌గా పట్టుకుంటే మన చేతిలోకి ఎన్నొస్తాయి జనరల్‌గా. బాదం గానివ్వండి, బాదం పప్పులు, పిస్తా పప్పులు, సాల్ట్ లేకుండా ఉండేవి. ఓకే. సాల్టెడ్ పిస్తా దొరుకుతాయి కదా! అట్లా కాకుండా సాల్ట్ లేకుండా ఉండే పిస్తా పప్పులు, లేకపోతే వాల్‌నట్స్ అక్రోట్ అని పిలుస్తాం కదా! అట్లాంటివి. ఏది తీసుకున్నా సరే అట్లా పిడికెడంత. లేకపోతే పప్పులు ఈ వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అని అంటాం. గింజలు, పుచ్చకాయ గింజలు ఇట్లాంటివి. ఓకే. ఇట్లాంటివి అండ్ అవిసెలు అని అంటాం కదా! ఫ్లాక్స్ సీడ్స్ అవిసెలు. ఇట్లాంటివి ఏదున్నా సరే ఆ ఫ్రూట్‌తో పాటు ఇంత తీసుకోవచ్చు. ఓకే. వాటర్ మిలన్ అయినా సరే, వాటర్ మిలన్ ఏది కట్ చేసుకున్నా సరే పెద్దది, పెద్దగుండే ఫ్రూట్ కటోరీ చూయించాను కదా ఇందాక. ఆ కటోరీ నిండా పెట్టేసుకుంటున్నారు సరిపోద్ది. ఏదైనా అంతకంటే ఎక్కువ వద్దు మళ్ళీ. ఓకే. అట్లాగే షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అయినా సరే ఇట్లాంటి ఆప్షన్ వద్దు మళ్ళీ. దీని బదులు అగైన్ బిస్కెట్ ఏదైనా మళ్ళీ ఇక్కడ షుగర్ గురించనే కాదు. షుగర్ ఫ్రీ ఎంత రాసున్నా సరే, షుగర్ ఫ్రీ అన్నప్పుడు మరి తీపి ఎట్లా వస్తది ఆ బిస్కెట్‌లో? మనం తిన్నప్పుడు అది తీపిగా ఉంటది. తియ్యగా ఉంటది. డైరెక్ట్‌గా షుగర్ యాడ్ చేయరు అందులో. షుగర్ కలపరు. మనం ఇంగ్రీడియెంట్స్ చూసుకున్నప్పుడు షుగర్ ఫ్రీ బిస్కెట్ అని ఉంటది. కానీ వెనకాల ఇంగ్రీడియెంట్స్ చెక్ చేసినప్పుడు అందులో ఉంటది. అసలేం కలిపారు అందులో తీపిగా రావడానికి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. స్టీవియా అది కూడా తక్కువ చేసేయండి. తీసుకోవద్దు అని కాదు తక్కువ. అండ్ ఏది తీసుకుంటున్నా సరే మొదటిగా మీరు చూడాల్సింది మీ బ్లడ్ గ్లూకోజ్‌ని. తినే ముందు నేను ఒకటి తింటున్నప్పుడు ఇప్పుడు ఇందాక మెన్షన్ చేశారు అగైన్. ఓకే. ఎస్ఎల్ఎన్ గారు. స్టీవియా అని చెప్పి. స్టీవియా తీసుకున్న ముందు మొదటిగా మీకు తీసుకునే ముందు ఎంతుంది? తీసుకున్న తర్వాత ఎంతొచ్చింది? ఎంత పోర్షన్‌లో తీసుకున్నారు? ఆ స్పైక్ ఎక్కువుంటుంది అన్నప్పుడు డెఫినిట్‌గా 40 కంటే ఎక్కువ దాటిపోతుంది. 50 కంటే ఎక్కువ దాటిపోతుంది. మీరు తీసుకున్న వెంటనే. అప్పుడు దాన్ని సగం పోర్షన్‌లోకి తీసేసుకోండి. తక్కువ చేసేసేయండి. అగైన్ పుచ్చకాయ సేమ్. ఏది తీసుకున్నా సరే ఇందాక చూయించిన మెజర్‌మెంట్ చిన్న కటోరీ ఉంది కదా! అంత తీసుకోవచ్చు ఈజీగా. ఓకే. రాత్రి పూటలో వద్దు. మళ్ళీ శ్రీరామ్ గారు పెట్టారు కదా! రాత్రి పూట అట్లాంటిదొద్దు. ఓకే. దాని బదులు క్రేవింగ్ అవుతుంది అనంటే మీ మీల్ బ్యాలెన్స్ ఉంది అనంటే క్రేవింగ్ అవ్వదు జనరల్‌గా. ఓకే. మీరు డిన్నర్ చేస్తున్నారు. ఓకే. డిన్నర్‌లో మంచి కూరగాయలను మంచిగా నింపేసుకున్నారు. సాలడ్ తీసుకున్నారు. మొదటి పెట్టండి కింద. మీల్ సీక్వెన్సింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇందులో. మీ ప్లేట్‌లో మీరు మొదటిగా తినేది కంప్లీట్ మీ భోజనం స్టార్ట్ చేసినప్పుడు పొద్దునైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా మీరు మొదట పెట్టేదేంటి? సాలడ్‌తో. వెజిటబుల్ సాలడ్ అంటే ఫైబర్ తీసేసుకుంటున్నారు మంచిగా. అదే మీల్‌లో అది బ్రేక్‌ఫాస్ట్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, రాత్రి డిన్నర్ అయినా సరే, మీ మీల్‌లో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది అనంటే కూడా ఇట్లాంటి మళ్ళీ కోరికలు పుట్టవు. మళ్ళీ ఫ్రూట్ తినాలి, లేకపోతే ఇంకేదైనా తినాలి అనేలాగా. పైనాపిల్ కూడా సేమ్ తీసుకోవచ్చు. కానీ సేమ్ ఏ ఫ్రూట్ తీసుకున్నా మీరు ఆ పోర్షన్ సైజ్ గుర్తుపెట్టేసుకొని సరిపోద్ది. రిస్ట్రిక్షన్ ఏం లేదు ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి. కానీ ఎంత తరచుగా తీసుకుంటున్నారు అనేది కూడా. ఇప్పుడు పైనాపిల్ తీసుకుంటున్నారు. ప్రతిరోజు అదే ఉంటుంది. వద్దు. ఎప్పుడో తీసుకుంటున్నారు. ఈ పైనాపిల్ గానివ్వండి, బనానా గానివ్వండి ఇట్లాంటివి. ఓకే. తరచుగా ఉండట్లేదు. చిన్న పోర్షన్‌లో తీసుకుంటున్నారు. పర్లేదు తీసుకోవచ్చు. దాంతో పాటు ఇందాక చెప్పినట్టు ఓకే. బాదం పప్పులు ఇట్లాంటివి చెప్పాను కదా! అది ఇంత తీసుకుంటూ ఉండండి ఫ్రూట్‌తో పాటు. సాయంత్రం పూట ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం మనం. లేదంటే టీ, కాఫీ తాగేస్తాం. బజ్జీలు క్రేవింగ్ అవుతూ ఉంటాయి మనకి. చల్లగా ఉంది. సేమ్ అగైన్. టైమింగ్ అనేది కూడా మీరు భోజనం కరెక్ట్‌గా చేస్తున్నారు. బ్యాలెన్స్ ఉంటుంది అనంటే మధ్య మధ్యలో తినాల్సిన అవసరం ఉండదింక. భోజనం చేసిన వెంటనే తినాల్సిన అవసరం ఉండదు. మధ్యాహ్నం అంటే భోజనానికి అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో తినాల్సొస్తుంది. లేదంటే లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఎక్కువ టైమ్ గ్యాప్ ఉంది కాబట్టి మధ్యలో తినాల్సొస్తుంది. ఈ టైంలో జనరల్‌గా ఏం చేస్తాం? బయట చల్లగా ఉంది, వర్షం పడుతుంది, లేకపోతే బయట చల్లగా ఉంది, వింటర్ కదా! అని చెప్పి మనం వేడిగా ఏదైనా తాగాలని కోరిక పుడుతూ ఉంటది మనకి. వేడిగా తాగాలి. దాంతో పాటు ఏదైనా బజ్జీ ఇట్లాంటిది ఉంటే బావుంటది. లేకపోతే వేడి వేడిగా పాయసం తాగడం గానివ్వండి, ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఈ కోరికను ఆపేయడానికి మీరు హెల్తీ ఆప్షన్. ఆ సాయంత్రం పూట ఫ్రూట్ ఒక పండు తీసుకోవడం. ఓకే. లేదంటే పీనట్ బటర్ అని దొరుకుతది. ఐడియా ఉంది కదా అందరికి? పీనట్ బటర్. ఓకే. అట్లా అది తీసుకుంటూ ఉండండి. ఒక స్పూన్ అంతా, ఒక టేబుల్ స్పూన్ అంతా అట్లా తీసుకుంటూ ఉండం. ఎప్పుడైనా క్రేవ్ అయినప్పుడు మాత్రం. తరచుగా కాదు మళ్ళీ. ఓకే. అట్లా పెరుగులో మళ్ళీ ఫ్రూట్ అంతా కట్ చేసేసుకొని అట్లా ఏసేసుకోండి. కట్ చేసేసుకొని అందులో ఓకే. పెరుగన్నప్పుడు కూడా గట్టిగా తీసుకోండి. అందులో కలిపేసి అది తీసుకుంటూ ఉండండి ఆల్టర్‌నేటివ్. ఇట్లాంటి డైరెక్ట్‌గా స్వీటో, గులాబ్ జామునో లేకపోతే ఇంకేదో తీసుకునే బదులు ఇట్లాంటివి తీసుకోవడం మేలు. నరేష్ ఎంత ఓకే.
సో నాన్ వెజ్ వచ్చేసి కూడా వారం మొత్తంలో 1 లేదా 2 సార్లు తీసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ వద్దు. ఓకే. అందులో కూడా మళ్ళీ ఈ మటన్ అట్లాంటిది వద్దు. రెడ్ మీట్. ఓకే. బ్రెడ్ జామ్, ప్లెయిన్ బటర్, పావ్ భాజీ, ఎగ్ పఫ్ అండ్ వెజ్ పఫ్, నూడిల్, చాట్ తీసుకొచ్చా. ఎవన్నో మా హాస్టల్‌లో పెడతారు. అగైన్ హేమశ్రీ గారు, రైట్? ఈ ఏదైతే మీ హాస్టల్‌లో ఆప్షన్స్ ఉన్నాయో అదంతా కూడా డెఫినిట్‌గా ఈజీగా మీకు స్పైక్ పెంచే ఆప్షన్స్ అవంతా కూడా. ఓకే. ఆలు బజ్జీ అందులో ఏముంది, కార్బోహైడ్రేటే. బజ్జీ అన్నప్పుడు బజ్జీ పిండి ఏంటి అది? శనగపిండి అండ్ ఆలు. ఓకే. అదంతా కార్బోహైడ్రేట్ మళ్ళీ మనకి. ఇట్లాంటి ఆప్షన్ కాకుండా హాస్టల్‌లో మీరు తెచ్చిపెట్టుకునేలాగా ఏదన్నా ఉంటే, స్టోర్ చేసుకునేలాగా. ఓకే. మఖనాన్ దొరికితే ఐడియా ఉందా మీకు? ఫూల్ మఖనా అని అంటాం. రైట్? అట్లాంటివి పెట్టేసుకోండి. అవి రోస్ట్ చేసేసుకోండి. రోస్ట్ చేసేసుకొని అందులోనే కొంచెం కారం అంతా, ఉప్పు, మిరియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మంచిగా. అదే పెట్టేసుకోండి. బల్క్‌లో ఒక డబ్బాలో పెట్టుకున్నారనుకోండి, రోజుకి కొంచెం అంత తీసుకోవచ్చు ఇట్లాంటి ఆప్షన్ బదులు. ఓకే. ఇంకా మరమరాలు ఉంటాయి కదా! అవేసేసుకోండి. ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకోండి. మీ డెస్క్‌లో గానివ్వండి, ఎక్కడైనా హాస్టల్‌లో ఉన్నప్పుడు మేబీ ఇంట్లో ఉన్నా సరే. ఓకే. చిన్నగా ఇందాక ఇందాక ఆ పోర్షన్ సైజ్ చూయించాను కదా! ఎంతుండాలో కటోరీ అంతా. అంత తీసుకొని అందులో వెజిటబుల్ ఏసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని, ఏసేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండేసి అట్లా తీసేసుకోవచ్చు. హెల్తీయర్ ఆప్షన్. లేకపోతే దాని బదులు ఒక ఫ్రూట్ తీసుకోవడం. ఇవన్నీ గాకుండా, ఈ పావు బాజీ ఇట్లాంటివి గాకుండా. యెస్. సో, పీనట్ బటర్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తదా అంటే, అది మీరెంత తీసుకుంటున్నారు అనేది. ఓకే. ఎక్కువ తీసుకుంటున్నారు, రోజంతా సేమ్ చాలా సార్లు తీసుకోవాల్సొస్తుంది డే మొత్తంలో, ఉండకూడదు. ఒక టేబుల్ స్పూన్ అంత. ఆ స్పూన్ కూడా చూపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ స్పూన్ కనిపిస్తుంది కదా! జనరల్‌గా దీన్ని టేబుల్ స్పూన్ అని పిలుస్తాం. అంతేనా? మనం పీనట్ బటర్ తీసుకున్నప్పుడు కూడా జనరల్‌గా ఎట్లా తీసుకుంటాం? బ్రెడ్ పైన పెట్టినప్పుడు అట్లా తీసేసుకొని, అట్లా కొండబెరిచినట్టు బెరిచేస్తాం. డైరెక్ట్‌గా అట్లా హీప్ ఉంటది. ఎక్స్‌ట్రా. అప్పుడది ఒక్క టేబుల్ స్పూన్ గాదు, 3 టేబుల్ స్పూన్స్‌తో సమానం. ఓకే. మరొక టేబుల్ స్పూన్ అంటే ఎంత అంటే, ఎగ్జాక్ట్‌గా స్పూన్‌కి సమానంగా తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఒక టేబుల్ స్పూన్ అని అంటాం. అట్లాంటి టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. ఓకే. టేబుల్ స్పూన్ అనగానే మనం జనరల్‌గా ఏదేసుకున్నా సరే, కూరేసుకుంటున్నాం, లేకపోతే చట్నీ ఏసుకుంటున్నాం, లేకపోతే ఇంకేదైనా ఏసుకుంటున్నప్పుడు కూడా డైరెక్ట్ అట్లా తీసేసుకుంటూ ఏసేసుకుంటాం. అట్లా వేసుకోకుండా అది సమానంగా ఉందా లేదా చెక్ చేయండి. సమానంగా ఉంటే మాత్రమే అది 15 గ్రాములు. ఒక టేబుల్ స్పూన్ అని అర్థం. అట్లా మెజర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. కటోరీ అన్నప్పుడు కూడా ఇఫ్ ఐయామ్ షోయింగ్ ఇది నేను చూయించినప్పుడు ఏం చేస్తారు జనరల్‌గా అట్లా పైనుంచి ఎక్స్‌ట్రా వచ్చేస్తది. అట్లా రాకుండా సమానంగా తీసుకోవాలి. ఏది తీసుకున్నా. అట్లా మీరు లిమిట్ చేసుకుంటున్నారు, ఇబ్బందేం లేదు. అరేంజ్ సర్క్యులేట్ యువర్ ప్రెజెంటేషన్ ఇన్ హైదరాబాద్. డెఫినిట్‌గా నేనది ఈ ప్రెజెంటేషన్ కూడా డెఫినిట్‌గా లింక్ వచ్చేస్తది ఎట్లాగో మీరు డెఫినిట్‌గా మళ్ళీ చూసేసుకోవచ్చు. అగైన్ పపాయ కూడా తీసుకోవచ్చు. సేమ్ అదే పోర్షన్ సైజ్ అన్నాను కదా! ఏది తీసుకున్నా సరే అంత తీసుకుంటున్నారు. ఇందాక చూపించిన కటోరీ అంతా సరిపోద్ది. దాంతో పాటు అంతా అంటే 5-8 బాదం పప్పులు అట్లా పెట్టుకోవడానికి ట్రై చేయండి దాంతో పాటు. మొక్కజొన్న కంకులు తినొచ్చా? కంకి అయినా సరే, మొక్కజొన్న కంకి అయినా సరే, దాన్ని బాయిల్ చేసుకుంటున్నా, లేకపోతే కాల్చుకొని తీసుకుంటున్నా సరే, మొత్తం కంప్లీట్‌గా కంకి ఒక కంకిలాగా కాకుండా ఒక సగం అంత తీసుకుంటే సరిపోద్ది. ఓకే. ఇవన్నీ ఏది తీసుకుంటున్నా సరే, రెగ్యులర్ మానిటర్ చేయడం, షుగర్‌ని రెగ్యులర్ మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏది తీసుకుంటున్నా సరే, మొక్కజొన్న కంకి తీసుకుంటున్నా, లేకపోతే ఏదైనా ఫ్రూట్ తీసుకుంటున్నా సరే, మీరు మొదటిసారిగా ఏం చేయాలి అనంటే, తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఇంతుంది షుగర్ నాది. చాలా పెరుగుంటుంది. తీసుకునే ముందు 100 ఉంది. తీసుకున్న తర్వాత 160కి వచ్చేసిందంటే 60 పెరిగినట్టు మనకి. ఇది 50 కంటే లేదంటే 40 కంటే తక్కువ ఉంటుంది అనంటే పర్లేదు. అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతుంది అనంటే మాత్రం దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. తగ్గించి తీసుకున్నా పెరుగుతుంది అనంటే అది మానేసేయాలి. అంటే మన బాడీకి అది సెట్ అవ్వట్లేదు అని అర్థం. తాటి బెల్లం టీలో వాడొచ్చా? తీసుకోవచ్చా? అగైన్ ఏదైనా సరే మళ్ళీ తీపి పదార్థం ఏదైనా సరే అది బెల్లమైనా సరే, చక్కెరైనా ఆర్ ఏదైనా సరే లోపలికెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్‌లోకి మారాల్సిందే. తీపి పదార్థం ఏదైనా సరే. షుగర్ ఫ్రీ అన్నారు కదా! ఇందాక ఎవరో. స్టీవియా అన్నారు కదా! ఇదేది తీసుకున్నా సరే మీరెంత తీసుకుంటున్నారో అది తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. టీ పెద్ద కప్‌లో తీసుకొని అందులో మంచి ఇందాక చూపించిన స్పూన్ నిండేసేసుకుంటే మాత్రం తప్పకుండా వస్తది. మొదటిగా మీరు
చెక్ చేయండి. టీ తీసుకున్నప్పుడు అంత కప్పు నిండా తీసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది? దాన్ని బట్టి నేను ఏం తక్కువ చేయాలి? టీని తక్కువ చేసేయాలా చిన్న కప్ అంతా? అందులో కూడా అంత కప్పు తీసుకున్నప్పుడు, అంత చిన్న కప్పు తీసుకున్నప్పుడు టీని చక్కెర కూడా తక్కువ వాడాల్సి వస్తుంది. చాలా చాలా కొద్దిగా వాడాల్సి వస్తుంది. అట్లా తీసుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నప్పుడు అట్లా పర్లేదు, షుగర్ కంట్రోలే ఉంటుంది, తప్పకుండా తీసుకోవచ్చు. కానీ పెరుగు వస్తుంది అట్లా తీసుకున్నా సరే అన్నప్పుడు మాత్రం తప్పకుండా ఏ తీపి పదార్థాలు ఉండకూడదు. అది బెల్లమైనా, అది చక్కెర అయినా, అది తేనె అయినా, లేకపోతే ఇంకేదైనా సరే. కంటిన్యూగా సీజం వాడొచ్చా? తప్పకుండా. ఓకే. సీజం అడ్వాంటేజ్ అర్థమైంది కదా? మీరు తీసుకోగానే, మీరు పెట్టగానే ఆ రోజు నుంచి 24 గంటలు మనకు చూపిస్తుంది. మీరు పడుకున్నా సరే మీకు గ్రాఫ్ చూపిస్తుంది కాబట్టి. ఓకే. ఏం తింటే పెరుగుతుంది? మెయిన్‌గా ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ ఏదైనా చేసినప్పుడు కూడా ఏదైనా తీసుకోవచ్చా? ఏదైనా తీసుకోకూడదా? అని ఎట్లా చెక్ చేస్తారు? తీసుకున్నాక సీజీఎం చూసినప్పుడు ఎంత పెరుగుతుంది? ఎక్కువ స్పైక్ వస్తుంది అంటే ఆపేస్తున్నాం. అట్లా మనకి కంటిన్యూగా కూడా సీజీఎం పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే. పర్చేజ్ చేసుకోండి. మీరు ఎంతవరకు పర్చేజ్ చేసుకుంటారో మల్టిపుల్ ప్యాక్ అట్లా పెట్టేసుకోండి. టాబ్లెట్ లేకుండా షుగర్ పూర్తిగా తగ్గించుకోవచ్చా? డెఫినెట్‌గా. టాబ్లెట్స్ లేకుండా కూడా ఇనీషియల్‌గా మేబీ వెంటనే మానేసేయాలని కాదు. అంటే మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ మెయిన్‌గా డోసేజ్ తగ్గించుకుంటూ మనం ఆపేస్తున్నాం. ఓకే. చాలామంది నా యూజర్స్‌లో కూడా చాలామంది అట్లా ప్రాపర్‌గా మీ డైట్ కరెక్ట్‌గా ఉంది. మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా ఎవ్రీడే మరి మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నిద్ర సరిగ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ స్ట్రెస్ అనేది కూడా తీసుకోకుండా మంచి యోగా, మెడిటేషన్ మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు. రోజువారీగా మీరు చేస్తున్నారు అంటే కూడా మందులు వాడకుండా కూడా మనం తగ్గించొచ్చు. ఓకే. అండ్ వెరీ ఆల్టర్నేట్ వెరైటీ ఆఫ్ స్వీట్ సేమియా పాయసం, రవ కేసరి, స్వీట్ సాలెడ్ విత్ మిక్స్డ్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ అండ్ కోన్స్ టూ. ఐ స్టాప్ ఎవ్రీథింగ్ నౌ సార్. వెరీ గుడ్ అగైన్ హేమశ్రీ గారు. రైట్. ఇవన్నీ స్టాప్ చేసేది. అదొక చిన్న అలవాటు మాత్రమే. మీరు అలవాటు చేంజ్ చేసుకున్నారు, మానేయగలుగుతున్నారు. ఇప్పుడు హేమశ్రీ గారు పెట్టారు కదా! రైట్. ఇవంతా తీసుకునే వాళ్ళకి సేమియా కానివ్వండి, రవ్వ కేసరి, ఐస్ క్రీమ్స్ ఇవంతా కూడా మిక్స్ ఫ్రూట్ సాలెడ్ లాగాను ఈ బయట దొరికేవి. ఇదంతా కూడా మానేయగలిగారంటే మనం కూడా చేయొచ్చు. అంతేనా? విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. ఫ్రూట్ తినగానే సీజం రీడింగ్ చూపిస్తుంది వితౌట్ డైజెషన్. హౌ ఇస్ పాసిబుల్? సి డైజెషన్ అనేది కూడా మనకి నోటి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం నమిలిస్తుంటాం కదా! డైజెషన్ అంటే ఏంటి? దాన్ని చిన్నగా తయారు చేయడం. అగైన్ పెద్దగా ఉండే పార్టికల్‌ని చిన్నగా చేస్తూ ఉండడం. మనం ఇక్కడ నుంచే నమిలేస్తున్నాం. లోపలికెళ్ళిపోతుంది. అక్కడ పార్షియల్‌గా డైజెస్ట్ అయిన ఫుడ్ కూడా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటది. అది మెల్లిమెల్లిగా ఇంకా ఎళ్ళిపోతూ ఉంటది అగైన్. మీ షుగర్‌లోకి రిలీజ్ అవుతూ ఉంటది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. ఎంత తీసుకున్నాం? అందులో నుంచి ఎంత ప్రోటీన్ ఉంది? ఎంత ఫైబర్ ఉంది? కార్బోహైడ్రేట్స్ ఎంతుంది? దాన్ని బట్టి మన ప్యాంక్రియాస్‌కి సిగ్నల్ ఎళ్ళిపోతూ ఉంటది. ఇంత కార్బోహైడ్రేట్స్ ఉంది. దీన్ని బట్టి ఇంత. ఇప్పుడు మీరు ఎంత అన్నం తీసుకుంటే అంతుంది కాబట్టి దీనికి ఇంత ఇన్సులిన్ తయారు చేయండి అని చెప్పి సిగ్నల్ పంపిస్తది. ఓకే. అట్లా మనకి స్పైక్ అనేది కనిపిస్తుంటది. తిన్న తిన్న ఒక 5 నిమిషాలకో, 10 నిమిషాల నుంచి అంత ఆ స్పైక్ స్టార్ట్ అవుతూ ఉంటది. ఇక మీరు తినగానే చూసుకుంటే కూడా సీజన్‌లో ఇంక అట్లా మెల్లిమెల్లిగా తినగానే వెంటనే కాదు గానీ, తిన్నాక అట్లా మెల్లిగా 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో మెల్లిగా అట్లా పైకెళ్తూ ఉంటది. అది జరుగుతుంటది జనరల్‌గా. టీ విత్ షుగర్ తీసుకోవచ్చు. వితౌట్ షుగర్ తప్పకుండా తీసుకోవచ్చు. ఓకే. మీరు మిల్క్ టీ తీసుకుంటుంటే మాత్రం తీసుకున్నాక డెఫినిట్‌గా మీరు చూడండి స్పైక్ ఎంత అయింది. పెద్ద గ్లాస్ నిండా కాకుండా చిన్నగా దాన్ని పోర్షన్ తగ్గిచ్చేసేయండి. లేదు ఈజీగా నేను హెర్బల్ టీ అంటే గ్రీన్ టీ అని చెప్పి ఇందాక చెప్పాను కదా! హైబిస్కస్ టీ ఇట్లాంటివి. ఇట్లాంటి టీ తీసుకోగలుగుతా. మిల్క్ టీ గాకుండా ఇంకా మంచిది. ఓకే. ఒక అడాప్టేషన్ అంతే. ఒక హాబిట్ క్రియేట్ చేసేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతది. రైట్. పపాయ తప్పకుండా తీసేసుకోవచ్చు. ఆ పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసుకుంటూ. డ్రై ఖర్జూరం పౌడర్‌లో ఎ ఎనీ తీపి పదార్థం కూడా ఏదైనా అదే. ఖర్జూరం తీసుకోవచ్చు. కానీ అది పౌడర్‌లాగా చేసి టీలో వేసుకోవచ్చా? అది మానిటర్ చేయండి. ఇందాక చెప్పినట్టు. అట్లాంటిదేదన్నా తీసుకోవచ్చా? అట్లాంటి డేట్స్ అది పౌడర్‌లాగా చేసుకొని తీపి పదార్థమే గదా! అది తీసుకోవచ్చా అంటే కూడా, అందులో ఫైబర్ ఉన్నంత వరకి ఈ ఖర్జూరాలు కూడా నానబెట్టుకొని తీసుకోమంటారు. దేనికి? ఎండు ఖర్జూరాన్ని. ఓకే. అందులో ఫైబర్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది మనకి. నానబెట్టే గాని అదంతా నీళ్ళంతా పీల్చుకుంటుంది గదా! అట్లా. పౌడర్ చేయగానే అది గాదదింక. ఎండు ఎండు ఖర్జూరాన్ని పౌడర్ చేయగానే అట్లా కాదు. ఓకే. ఇట్లాంటివేదైనా ట్రై చేసినప్పుడు మెయిన్‌గా మీరు షుగర్‌ని చెక్ చేసుకున్నప్పుడు మీకెంతొస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేబీ హాసిని గారికి, మేబీ హేమశ్రీ గారికి అట్లా తీసుకున్నప్పుడు షుగర్ స్పైక్ అవ్వకపోవచ్చు. కానీ
మీ లక్ష్మి గారికి తీసుకున్నప్పుడు షుగర్ అవ్వచ్చు, పెరగొచ్చు. మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎంత ఉంది, మీ బాడీ, మీ శరీరం ఎట్లా ఇంటరాక్ట్, ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా తీసుకోగలుగుతుంది మీ షుగర్స్ని, అదంతా కూడా ఉంటుందన్నమాట. అందుకే మీరు చెక్ చేస్తూ ఉండాలి. మీరు చెక్ చేయాలి. చెక్ చేసి మీరు యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటే మీ కోచెస్ చూసిన తర్వాత ఏది మీకు పనిచేస్తుంది, ఏది తగ్గించుకోవాలి, దాని బదులు ఇంకేది తీసుకోవాలనేది కూడా దానికే హెల్ప్ అవుతుంది. మీరు ఎస్ఎంబీజీ అంటే మీ బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల. కొత్తగా ఏదైనా తీసుకుంటున్నారు, సీజిఎం ఆల్రెడీ ఉంది, సీజిఎంలో కనిపించేస్తుంది. సీజిఎం లేదు, మీరు బ్లడ్ గ్లూకోజ్ చూసుకుంటూ ఉండండి గ్లూకోమీటర్తో, అప్డేట్ చేస్తుండండి. అంటే ఈ పర్టికులర్ ఫుడ్ నేను ఇది ప్రస్తుతానికి ఇది తీసుకుంటుంటే నాకు అది పనిచేస్తుందా లేదా, నా బాడీకి అది పనిచేస్తుందా లేదా. స్పైక్ ఏం లేదు, ఒక 2-3 సార్లు తీసుకున్నాక కూడా స్పైక్ ఏం రావట్లేదు అంటే మీరు తీసుకున్నంత పోర్షన్లో తగ్గిచ్చేసి చిన్నగా తీసుకుంటూ ఉంటే, తరచుగా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే పర్లేదు అని అర్థం. లేదు మీరు తరచుగా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటున్నా సరే, చిన్నగా తీసుకుంటున్నారే స్పైక్ వస్తుంది అంటే మన బాడీకి అది సెట్ అవ్వట్లేదు, పడట్లేదు అని అర్థం. ఎస్. సో దాని బదులు మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ ఏదైతే ఉన్నారో పొద్దున పరిగడుపున, దాని బదులు షుగర్ కంట్రోల్ జ్యూస్ అని ఉంది కదా మన దగ్గర, అది తీసుకోవడానికి ట్రై చేయండి పరిగడుపున. ఓకే. లేదంటే మనకి దాల్చిన చెక్క ఉంటది కదా, దాల్చిన చెక్క, దాన్ని కూడా పొడిలాగా చేసేసుకుని, పొడిలాగా దాల్చిన చెక్కని పొడిలాగా కంప్లీట్‌గా సన్నగా పొడిలాగా చేసేసుకొని, దాన్ని గోరువెచ్చని నీళ్ళలో లేదంటే వేడి నీళ్ళల్లో ఒక 150 ఎంఎల్ నీళ్లు తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ అంతా ఆ పొడి ఏసేసుకొని, మిక్స్ చేసేసుకొని తీసుకోవచ్చు పరిగడుపున. లేదంటే మెంతులు నానబెట్టేసి, రాత్రంతా నానబెట్టేసి మెంతులు, ఒక టీ స్పూన్ అంత 5 గ్రాములంత. ఓకే. అంత నానబెట్టేసి మార్నింగ్ కలిపేసుకొని నీళ్ళతో సహా, గింజలతో సహా మింగేసేయొచ్చు. ఓకే. సో, ఇది షుగర్ కంట్రోల్ జ్యూస్ వల్ల ఇదే ఏంటి అనంటే అందులో 13 ఔషధాలు ఏదైతే ఉన్నాయో, దానివల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకుంటూ, అంటే మీ ప్యాంక్రియా ఏదైతే ఇన్సులిన్ తయారు చేయాలో, అది కూడా తయారు చేసుకుంటూ కావాల్సినంత అంటే మెల్లిమెల్లిగా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటది. గ్లూకోమీటర్ ఎంత యాక్యురసీ, హౌ మచ్ పర్సెంటేజ్ ఈస్ టేకెన్. గ్లూకోమీటర్ కాలిబ్రేటెడ్ ఉంది అనంటే అది యాక్యురేటే ఉంటదింక. ఓకే. ఫుడ్ తీసుకున్నాక ఇంత టైంకి గ్లూకోమీటర్ కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. గంటన్నర నుంచి 2 గంటల మధ్యలో చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్‌గా తెలుస్తుంది. ఫుడ్ తీసుకున్నాక. ఈ టైంకి అయిపోయింది ఇప్పుడు 11:55 అవుతుంది. అంటే 12కి మీ భోజనం అయిపోయింది. అక్కడి నుంచి గంటన్నర చూసుకోండి. గంటన్నర తర్వాత 2 గంటల లోపు చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది తిన్నాక. అది బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా సరే. ఓకే. సో, ఇది మెయిన్‌గా ఇక్కడ లాస్ట్‌లో అడ్రెస్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు మీ డైట్‌లో అది పొద్దునైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా 3 పూటల ఎక్కువగా వెజిటబుల్ తీసుకుంటూ, ప్రోటీన్ సోర్స్ అంటే ఎగ్ గానివ్వండి, పన్నీర్ గానివ్వండి, లేకపోతే బాయిల్ చేసిన శనగలు, అలసందలు, పెప్పర్లు ఇట్లాంటివి. ఓకే. ఎక్కువగా పప్పులు ఎక్కువ తీసుకోండి. పప్పు, టమాటో పప్పు, లేకపోతే ఆకుకూర పప్పు ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రోటీన్ ఎక్కువ ఎక్కడైతే ఇంక్లూడ్ చేస్తుంటారో వీటితో పాటు అగైన్ కాంబినేషన్ అయినా సరే, ఇండివిడ్యువల్‌గా తీసుకున్నా సరే, ప్రోటీన్ ఎక్కువ ఎక్కడైతే తీసుకుంటుంటారో ఫైబర్‌తో పాటు మొదలు పెట్టాల్సింది భోజనంలో ముందు సాలడ్. కీర దోసకాయ, క్యారెట్ కట్ చేసుకొని తీసేసుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు ఏసేసుకోండి అందులోనే. ఓకే. మిరియాల పొడేసేసుకొని, అది కట్ చేసేసుకున్నాక మిరియాల పొడేసేసుకొని, నిమ్మకాయ పిండేసుకోండి. అంతే. కట్ చేయడానికి ఒక నిమిషం పడుతుంది అంతే. చిన్నగా కట్ చేసేసుకొని, దాంట్లో ఏసేసుకొని చిన్న బౌల్‌లో, అందులో నిమ్మకాయ, మిరియాల పొడి పిండేసుకొని, కలిపేసేసుకొని ముందు అది తినండి. తిన్న తర్వాత మీ భోజనం స్టార్ట్ చేయండి. టైం లేదు ఒకవేళ, కట్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్‌గా అట్లే క్యారెట్ కడిగేసి, ముందు అట్లా తినేసేయండి. క్యారెట్ తినేసిన తర్వాత అప్పుడు మీ భోజనం స్టార్ట్ చేయండి. తప్పకుండా. ఇవి ఎక్కడైతే మీ బ్యాలెన్స్ ఉంటదో, మీ మీల్ బ్యాలెన్స్ ఎక్కడైతే ఉంటదో డెఫినిట్‌గా మనకి షుగర్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంటది. ఈ కోరిక ఈరోజు ఏదైతే మాట్లాడామో క్రేవింగ్స్ గురించి, అది కూడా ఆ కోరిక కూడా మీకు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది. సీడ్స్ ఆర్ నట్ హౌ మచ్ గ్రామ్స్ కెన్ టేకెన్. అగైన్ 20 గ్రాములు ఇందాక చెప్పాను కదా! 20 గ్రాములంత వరకు కూడా తీసుకోవచ్చు. యెస్. ఓకే. లాగ్ పెడుతూ ఉండండి మీరు కూడా. ఓకే. గుమ్మడికాయ జ్యూస్. ఓకే. సెకండ్ పొద్దున పరిగెడుపున తీసుకోవడం చాలా మంచిది. గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం అందులో.
ఓకే. ఉసిరికాయ, గుమ్మడికాయ జ్యూస్ లాగా చేసేసుకోండి. ఓకే. కానీ మీరు ఏ జ్యూస్ తీసుకున్నా, లేకపోతే పొద్దున ఏది తీసుకున్నా సరే, పడిగడుపున తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకేది ఫాలో అయినా సరే, అది మీకు కరెక్ట్‌గా పనిచేయాలి అన్నప్పుడు ఇందాక చెప్పినట్టు కరెక్ట్‌గా డైట్ తీసుకోవడం, మంచిగా ఫిజికల్‌గా యాక్టివ్ ఉండడం, అంటే ఎక్సర్‌సైజులు చేస్తూ ఉండడం, నిద్ర సరిగ్గా ఉండడం అండ్ స్ట్రెస్ మేనేజ్ చేస్తుండడం. అంటే మెడిటేషన్, యోగాతో స్ట్రెస్ కూడా కంట్రోల్ చేస్తూ ఉండడం. ఇవి 4 కరెక్ట్‌గా ఉంటే మీరు ఏది చేసినా మీ బాడీకి ఈజీగా పనిచేస్తది. ఇవి 4 కరెక్ట్‌గా లేవు అన్నప్పుడు ఏది తీసుకున్నా సరే, గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నా, లేకపోతే మీరు ఉసిరికాయ జ్యూస్ తీసుకున్నా, ఆమ్లా జ్యూస్ తీసుకున్నా, లేకపోతే ఇంకేది తీసుకున్నా పొద్దున అది పని చేయదు. ఎందుకంటే మన బాడీ అట్లా తయారవ్వట్లేదు. ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇందాక పోర్షన్ సైజ్ చూపించాను కదా! కటోరీ సైజ్ అంతా. ఓకే. అట్లాంటివి. ఎక్కువగా తియ్యగా ఉండే ఫ్రూట్ అన్నప్పుడు ఇప్పుడు అరటికాయ గానివ్వండి ఇట్లాంటివి, అది తక్కువ తీసుకోండి. ఓకే. ఒక అరటికాయ తీసుకున్నప్పుడు సగం తీసుకోండి. సరిపోతది. ఆప్షన్స్ కూడా చేంజ్ చేయండి. మీకు ఆప్షన్ బయటికెళ్ళగానే మార్కెట్‌లో ఏం ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. అప్పుడు యాపిల్ తీసుకుంటూ ఉండండి. లేకపోతే ఈ కివి గానివ్వండి, ఆరెంజ్‌లు గానివ్వండి, దానిమ్మ గానివ్వండి, పోమోగ్రానేట్. ఓకే. బెర్రీస్ అవైలబుల్ ఉన్నాయనుకోండి. బెర్రీస్ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా. మార్కెట్‌కెళ్ళిపోతే అన్ని కనిపిస్తాయి కదా! అందులో నుంచి ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ప్రోటీన్‌తో అగైన్ ప్రోటీన్‌లో యూరిక్ యాసిడ్ ఎలివేషన్ అవుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు కూడా ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. ప్రతి ప్రోటీన్ అనేది మనకి యూరిక్ యాసిడ్ పెంచదు. ఓకే. మీరు నీళ్లు సరిగ్గా తాగుతున్నారు. ప్రోటీన్ కూడా ప్యూరిన్ ఎక్కువ ఉండే ప్రోటీన్ అనేదో సోర్స్ మనం తగ్గిచ్చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఈజీగా మనకి ఆ ఎలివేషన్ ఉండదింక యూరిక్ యాసిడ్ కూడా. ఫ్రూట్స్ లైక్ దీస్ కెన్ బి టేక్ డెఫినెట్‌గా. డెఫినెట్‌గా తీసుకోవచ్చు. అది ఇంకా చాలా మంచిది. ఓకే. సో, ఐ హోప్ ఈ సెషన్ అనేది అందరికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకుని హెల్ప్ చేస్తున్నా. ఓకే. అందరూ కూడా సేమ్ ఫాలో చేస్తూ ఉండండి. ఏదైనా ఇబ్బందొస్తుంది, లేకపోతే ఏదైనా మళ్ళీ క్వెరీ ఏదైనా డౌటొచ్చింది దీని విషయంలో అనంటే వెంటనే మీకు గ్రూప్ ఉంది కదా మనకి. అందులో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎట్లాగో ఈ సెషన్ కూడా రికార్డెడ్ అయ్యి మనకి లింక్ పెడతారు అందులోనే మన దాంట్లో. ఓకే. మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అదే సేమ్ లింక్ ఓపెన్ చేసేసి మీరు యూట్యూబ్‌లో కూడా ఇదే వీడియో చూసేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్‌గా.